హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. మనకు టైం లేనప్పుడు తినాలని ఉన్నా కూడా చేసుకోలేకపోతుంటాం కదా. మరి అలాంటి టైంలో క్విక్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా చికెన్ పులావ్ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ మనం దీనికోసం 1.5 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ప్రజెంట్ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ రైస్ మునిగేంత వరకు నీళ్ళను పోసి ఒక అరగంట పాటు ఈ రైస్ను నానబెట్టుకోవాలి. ముందుగా అరకే చికెన్ని క్లీన్ చేసి వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసి అండ్ ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అరచిక్క నిమ్మరసాన్ని పిండి అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని వేసి ఈ స్పైసెస్ ఫ్లేవర్స్ అన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక ½ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 4 ఇలాచి, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు, 1 రాతి పువ్వు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా డార్క్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీరను వేసి అలాగే సన్నగా ఇలా స్పైసెస్లా కట్ చేసుకున్న 1 టమాటా ముక్కలు వేసి 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. 1.5 గ్లాసుల రైస్కి 2.5 గ్లాసుల నీళ్ళని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఇదంతా లో ఫ్లేమ్లోనే 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దీన్ని కుక్ చేయడానికి విజిల్తో పని లేదండి. విజిల్ వచ్చినా రాకపోయినా ఏ ప్రాబ్లం లేదు. దీన్ని 15 to 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం తగ్గిపోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా పొడి పొల్లాడుతూ ఎంత బాగా వచ్చిందో. మనకు టైం లేనప్పుడు ఈజీగా క్విక్గా ఈ చికెన్ పులావ్ని చేసి తినాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చికెన్ పులావ్ని ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయాలో చూసారు కదా. ఇది మంచి బిర్యానీ ఫ్లేవర్తో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.